Hello everyone, welcome back to my channel. This is Lavanya. So ee video lo nenaithe teenager skincare routine chubistunanu. So teenager skincare video cheyamani chaala days nunchi chaala mandi adugutunnaru. Naaku possible avaka cheyaledu. So ippudu chestunna. So teenagers ki elati skincare aithe baaguntundi, elanti products use chesthe baaguntundi అన్నది వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో అందుకే లాంగ్ వీడియో చేస్తున్నాను. షార్ట్ వీడియోలో అనుకో అన్నీ చెప్పలేం కదా, ఉన్న 30 or 40 మహా అయితే 1 మినిట్లో ఎక్కువ చెప్పడానికి అవ్వటం లేదని చెప్పి ఇంకా లాంగ్ వీడియో చేస్తాను. స్కిన్ కేర్లో వచ్చేది ఫస్ట్ స్టెప్ ఫేస్ వాష్. నేను ఇక్కడైతే ప్లమ్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నా. సో నేను ఇది యూస్ చేస్తున్నాను, ఇదే యూస్ చేయాలని లేదు, నేను ప్రెజెంట్ ఇది యూస్ చేస్తున్నాను. సో ఏమైనా ప్రీవియస్ వీడియోస్ చూసినా ఇదే చూపించాను, ఎందుకంటే ప్రెజెంట్ నేను ఇది యూస్ చేద్దాం అనుకుంటున్నా, ఇది ఎలా ఉంటుందో చూద్దామని. సో ఇది యూస్ చేస్తున్నా కాబట్టి ఇది చెప్తున్నా. ఫేస్ వాష్ ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు. ఫేస్ వాష్ వల్ల మనకేం యూజెస్ అయితే లేవు, లైక్ జస్ట్ ఫేస్ క్లీన్ చేస్తుంది. సో ఫేస్ వాష్కి ఎక్కువ అమౌంట్ అస్సలు వేయద్దు, దట్టు టీనేజర్స్, ఎందుకంటే ఉండే పాకెట్ మనీయే తక్కువ, అందులో పాకెట్ మనీలోని ఇవన్నీ చూసుకోవాలి. సో దట్టు ఇంకా ఇలా హై ఎండ్ ప్రొడక్ట్స్కి వెళ్ళిపోవద్దు, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కాస్ట్లీ ప్రోడక్ట్ తీసుకున్నా అదేం మన స్కిన్ బ్రైటనింగ్ అవ్వడానికి ఇట్లకేం యూజ్ అవ్వదు కదా. జస్ట్ ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా ఫేస్ వాష్ అనేది జస్ట్ ఫేస్ క్లీన్ చేస్తుంది. సో ఎందుకు హై కాస్ట్ అని నేను అంటాను. అండ్ ఫేస్ వాష్కి వస్తే లైక్ కాంబినేషనల్ డ్రై స్కిన్ వాళ్ళు జెల్ బేస్డ్ ఫేస్ వాష్ యూస్ చేయండి. ఇఫ్ మీరు ఆయిలీ స్కిన్ అయితే క్రీమ్ బేస్డ్ లైక్ పాండ్స్ ఫేస్ వాష్ ఇలాంటివి క్రీమ్ బేస్డ్. సో అవి ఏంటంటే ఫేస్లో ఆయిల్ అంతా లైక్ అబ్జర్వ్ చేస్తుంది. సో అందుకు పాండ్స్ ఫేస్ వాష్ అన్న ఆయిలీ స్కిన్కి. ఇఫ్ మీరు కాంబినేషనల్ డ్రై స్కిన్ అయితే హిమాలయ ఫేస్ వాష్ ఉంటుంది అండ్ నైకా ఫేస్ వాష్ ఉంటుంది, అది 100 రూపీసే. అండ్ హై ఎండ్కి వస్తే సింపుల్, సెటఫిల్, హై ఎండ్లో కూడా ఉన్నాయి. సో మీ బడ్జెట్ బట్టి మీరు ఫేస్ వాష్ చూస్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఈ ప్లమ్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. సో ఏ స్కిన్ కేర్ రొటీన్ అయినా టీనేజర్స్ ఎవరికైనా ఫస్ట్ స్టెప్ ఫేస్ వాష్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఫేస్కి ఏ ఫేస్ వాష్ ప్రోడక్ట్ వాడాలని ఆలోచిస్తాం, కానీ ఫేస్ వాష్ ఎలా చేసుకోవాలి అన్న దాంట్లో అందరూ మిస్టేక్ చేస్తాం. సో ఫేస్ వాష్ అనేది 1 మినిట్ అయినా ఫేస్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ అది కూడా చాలా సాఫ్ట్గా జెంటిల్గా ఫేస్ వాష్ చేసుకోవాలి, ఎలా పడితే అలాగా హార్ష్గా కాదు, ఎందుకంటే ఫేస్ కదా, మన ఫేస్ని మనమే సెన్సిటివ్గా నీట్గా ట్రీట్ చేయాలి. సో అలా ఫేస్ వాష్ని నీట్గా 1 మినిట్ మస్ట్ అండ్ షుడ్గా మార్నింగ్ అండ్ నైట్ టైం రొటీన్లో మనం ఇలా ఫేస్ వాష్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత నేను ఫేస్ ప్యాక్ అయితే ఇక్కడ నేను బేసన్ అండ్ ఇందులో కర్డ్, పసుపు, ఈ 3 యూస్ చేస్తున్నాను. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, పసుపు నైట్ టైం అయితేనే యూస్ చేయండి, డే టైంలో పసుపు యూస్ చేయొద్దు, ఎండలోకి వెళ్తాం కదా. ఫేస్ ప్యాక్ వస్తే మన అమ్మమ్మల నుంచి వస్తున్న ఫేస్ ప్యాక్, అది ఈ ఫేస్ ప్యాక్లో ఏముంది అని అనుకోవద్దు, ఇది చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. శనగపిండి మన ఫేస్లో ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది, డస్ట్ అంతా చాలా డీప్గా రిమూవ్ చేస్తుంది. ఎప్పుడైనా మీరు శనగపిండి ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు కానీ శనగపిండి ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ ఫేస్ సాఫ్ట్గా అవుతుంది, అది మీరు నోటీస్ చేశారో లేదో. అండ్ కర్డ్ ఏంటంటే మనకు మంచి హైడ్రేషన్ ఇస్తుంది, ఫేస్లో గ్లో ఇస్తుంది, సో అందుకు కర్డ్ యూజ్ అవుతుంది. అండ్ పసుపుకి వస్తే యాంటీబయోటిక్. సో ఇన్ని యూజెస్ ఉన్న ఫేస్ ప్యాక్ మంచి ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది. సో ఫేస్ ప్యాక్ తీసిన తర్వాత మనం ఏమి లైక్ స్కిన్ కేర్ అంటే టీనేజర్స్కి సిరమ్స్ ఇవేం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బిలో 18-19 ఉన్నవాళ్ళు జస్ట్ సింపుల్ న్యాచురల్ స్కిన్ కేర్ యూజ్ చేయడం చాలా బెటర్ అని చెప్తాను. సిరమ్స్ అయితే మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. వన్స్ మీరు ఒక 19 అబోవ్ వచ్చాక హైడ్రానిక్ యాసిడ్ యూజ్ చేయండి, లేటర్ ఆన్ నయాసిడ్ ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేయండి, అన్నీ ఒకేసారి యూజ్ చేయొద్దు. బిఫోర్ ఏజ్లో మనకి ఏముండవు, ఈవెన్ పింపుల్స్ ఉన్నా కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి తగ్గించుకోవడానికి చూడండి. న్యాచురల్ ఇచ్చే లైక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ టైం పట్టచ్చు, వెంటనే మనకి అది చూపించదు, బట్ చాలా మంచిది స్కిన్కి. నేను టిల్ జాబ్ జాయిన్ అయ్యేంత వరకు ఏమీ సిరమ్స్ ఆర్ ఏం యూజ్ చేయలే. వన్స్ నేను జాబ్లోకి వచ్చాక అప్పుడు ఈ సిరమ్స్ అన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో టీనేజ్లో ఉన్నప్పుడు న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడమే చాలా బెస్ట్, స్కిన్కి అవ్వచ్చు, స్కిన్ గ్లో రావడానికి అవ్వచ్చు. అండ్ టీనేజర్స్ అంటే మనకి అంత బడ్జెట్ ఉండదు, లైక్ ప్రొడక్ట్స్ కొని యూజ్ చేసే అంత సిరమ్స్, ఇంత కాస్ట్లీ మాయిశ్చరైజర్స్, షీట్ మాస్క్ ఇవన్నీ కొనే అంత బడ్జెట్ ఉండదు, మనకు వచ్చే పాకెట్ మనీలో ఇవన్నీ కొనుక్కోవడం అవ్వదు. సో మీరు షీట్ మాస్క్కి ఆల్టర్నేటివ్గా నేను కంప్రెస్డ్ షీట్ మాస్క్ అని చెప్పాది రైస్ వాటర్లోని పెట్టుకొని వేసుకోవచ్చు, లేదా ఫ్రూట్ జ్యూసెస్లో వేసుకోవచ్చు అని, అది ట్రై చేయొచ్చు టీనేజర్స్, ఎందుకంటే మనం అది రైస్ వాటర్ ఇలాంటివే కదా న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం కాబట్టి ఫేస్కి ఏమీ అవ్వదు. మోర్ ఓవర్ టీనేజ్లో లైక్ బిలో 18 ఎందుకు వద్దంటారు అంటే లైక్ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది అండ్ స్కిన్ చాలా థిన్గా ఉంటుంది. సో ఆ థిన్ స్కిన్ లేయర్ అనేది థిన్గా ఉంటుంది కాబట్టి ఏమైనా కెమికల్స్, ఇప్పుడు సిరమ్స్ అనేవి ఏంటి యాసిడ్స్,
సో లైక్ నథింగ్ బట్ యాసిడ్స్. అవి అలాంటివి యూజ్ చేస్తే స్కిన్కి సమ్టైమ్స్ రియాక్షన్ ఇస్తే, సమ్టైమ్స్ పింపుల్స్ వచ్చేసే టైమ్స్ ఉంటాయి, లైక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ అలా రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి సో టీనేజర్స్ సిరమ్స్ అవి యూజ్ చేయొద్దు అంటున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ యూజ్ చేయొద్దు, న్యాచురల్ వే యూజ్ చేయండి అనడానికి మెయిన్ రీజన్ ఇది. స్కిన్ అనేది లైక్ ఫేస్ మీద ఉండే స్కిన్ థిన్గా ఉంటుంది. వన్స్ ఏజ్ పెరిగే కొద్ది స్కిన్ కొంచెం థిక్ అవుతుంది కాబట్టి తర్వాత మనం లైక్ యాసిడ్స్ ఇవన్నీ యూజ్ చేసిన, యాసిడ్స్ ఇన్ ద సెన్స్ సిరమ్స్ ఆర్ ఎనీ అదర్ ప్రొడక్ట్స్ ఏమైనా కొన్ని యూజ్ చేసినా బాగుంటుంది. బిఫోర్ టీనేజ్లో అయితే న్యాచురల్ ప్రొడక్ట్సే బెస్ట్. న్యాచురల్ ప్రొడక్ట్స్లో కూడా కొన్ని చాలా బాగుంటాయి. లైక్ నాకు బాగా రిజల్ట్ ఇచ్చింది, బాగా పడింది, నేను బాగా యూజ్ చేసేది అంటే ప్లాంట్ ఎలోవెరా, తర్వాత హనీ అప్లై చేసేదాన్ని మార్నింగ్ టైమ్స్లో. మంచి ఫేస్లో గ్లో వచ్చేది, లైక్ హైడ్రేషన్ ఇస్తుంది హనీ, గ్లో కూడా వస్తుంది సమ్ టైమ్స్. అండ్ టమాటో మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ రైస్ పౌడర్లో మిల్క్ అండ్ హనీ మిక్స్, నా ఫేవరెట్ ఫేస్ ప్యాక్ ఏదైనా ఉందంటే ఇది. అది కూడా సపరేట్గా వీడియో చేస్తాను. రైస్ పౌడర్లో హనీ మిల్క్ మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకొని 20 minutes అలా థిక్ లేయర్గా ఫేస్ మీద వేసుకొని వదిలేసి ఫేస్లో బ్రైట్నింగ్ అనేది చూస్తాము. అండ్ ఆల్సో మిల్క్ చాలా బాగా ట్యాన్ రిమూవ్ చేస్తుంది, డస్ట్ రిమూవ్ చేస్తుంది. మిల్క్ ఫేస్ మీద అలా అప్లై చేసుకుని కాటన్ ప్యాడ్తో తుడుచుకుంటే అది ఒకటి చాలా బాగుంటుంది. అండ్ కర్డ్ మనం ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి హైడ్రేషన్ ఇస్తుంది. ఆయిలీ స్కిన్ అయితే కర్డ్ అప్లై చేయొద్దు. డ్రై స్కిన్, కాంబినేషనల్ స్కిన్ అలాంటి వాళ్ళైతే కర్డ్ అప్లై చేసిన చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇంట్లోనే చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇవి ట్రై చేస్తే బెస్ట్ అంట. వన్స్ మీ ఏజ్ లైక్ టీనేజర్స్ తర్వాత మీరు ఏమైనా ప్రొడక్ట్స్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, ఇది అప్ టు యూ. బట్ టీనేజర్స్లో అయితే మాత్రం మ్యాక్స్ టు మ్యాక్స్ న్యాచురలే చేయమంటాను. ఇది ఎంతవరకు అందరు నమ్ముతారో తెలియదు కానీ బట్ ఇదైతే ఫ్యాక్ట్. సో ఇంకా మీరు బెటర్ స్కిన్ కేర్ తీసుకోవాలి అనుకుంటే ఫేస్కి రోజ్ వాటర్ అప్లై చేసుకుంటే టోనర్లా యూజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఈవెన్ నేను కూడా సమ్టైమ్స్ టోనర్ బదులు రోజ్ వాటర్ అప్లై చేస్తాను. సో నేనైతే ఇక్కడ ఇబా చూపిస్తున్నా, ఎందుకంటే ఇది స్ప్రే టైప్ ఉంది. సో స్ప్రే చేసుకోవడానికి అవుతుందని ఇబా చూపిస్తున్నా. ఇబా యూజ్ చేయమని అర్థం కాదు. నా దగ్గర ఇంత పెద్ద బాటిల్ ఉంది రోజ్ వాటర్, నమ్ముతారా? నేను రోజ్ వాటర్ ఎంత యూజ్ చేస్తాను. రోజ్ వాటర్ చాలా మంచిది, ఫేస్ ప్యాక్స్లో అవ్వచ్చు, ఫేస్ మీద అవ్వచ్చు. సో రోజ్ వాటర్ మంచిది. సో మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, అది మనకు టోనరే ఉండాల్సిన అవసరం లేదు. అండ్ దట్టు టీనేజర్స్కి. సో ఇలా రోజ్ వాటర్ కూడా ఫేస్ మీద అప్లై చేసుకుంటే టోనర్లా యూజ్ అవుతుంది. సో నేనైతే టోనర్కి ఇది యూజ్ చేస్తున్నా. ఇది ఆరాక నెక్స్ట్ మాయిశ్చరైజర్ ఇలాంటి స్టెప్స్లోకి వెళ్దాము. ఫస్ట్ అయితే టోనర్ కింద ఇలా రోజ్ వాటర్ మనకు బడ్జెట్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం రోజ్ వాటర్ చాలా మంచిది. మన పేరెంట్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు రోజ్ వాటర్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో. సో నేనైతే టీనేజర్స్కి రోజ్ వాటర్ బెస్ట్ అని చెప్తాను. అండ్ మీరు రోజ్ వాటర్ కొంతమందికి సెట్ కాదు, అలాంటప్పుడు నేనైతే షీట్ మాస్క్ ఉంటుంది కదా, షీట్, అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి ఇలా పెట్టుకున్నా ఇందులోని. సో అలా యూజ్ చేయొచ్చు. లేదా రోజ్ వాటర్లో కొంచెం ఎలోవెరా జెల్ మిక్స్ చేసి దాన్ని కూడా ఒక టోనర్లో చేసుకొని ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. సో టీనేజర్స్ అయితే టోనరే కొనద్దు, రోజ్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చి లిప్ బామ్. సో ఎనీ లిప్ బామ్, మీకు ఏ లిప్ బామ్ కాస్తే ఆ లిప్ బామ్ యూజ్ చేయండి. నేనైతే ప్రెజెంట్ ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇబ్బా లిప్ బామ్ చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ టీనేజర్స్ యూజ్ చేసే ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే మాయిశ్చరైజర్. అది మనం టీనేజ్ నుంచి హ్యాబిట్యుయేట్ చేసుకోవాలి మాయిశ్చరైజర్ స్కిన్కి అప్లై చేయడం. సో నేనైతే ఆక్వాలాజికా ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో ఇదే యూజ్ చేయాలని లేదు, ప్రెజెంట్ నా దగ్గర బడ్జెట్లో ఏం లేవు. నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి కదా ఎక్స్పైర్ అయ్యేలోపు. సో అందుకే ఇది యూజ్ చేస్తున్నా. మీకు బడ్జెట్లో మాయిశ్చరైజర్ కావాలనుకుంటే పాండ్స్ మాయిశ్చరైజర్ బెస్ట్ మాయిశ్చరైజర్, బడ్జెట్లో వస్తుంది, ఫామ్లో చాలా బాగుంటుంది, మంచి హైడ్రేషన్ ఇస్తుంది. సో టీనేజర్స్కి అయితే అది బెస్ట్ అని చెప్తాను. సో ఏదైనా ఒక మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇఫ్ మాయిశ్చరైజర్ లేకపోతే ఎలోవెరా జెల్ ఉన్నా కూడా ఫేస్కి రాసుకోండి. ఇంతకు మించి స్కిన్ కేర్ అంటే ఏం ఉండదు. టీనేజర్స్కి వేసుకునే ఫేస్ ప్యాక్స్ అయితే బేస్ అయి ఉంటుంది. అండ్ టోనర్ మాయిశ్చరైజర్ ఎవ్రీడే యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్. టీనేజర్స్ అయినా ఎవరైనా మనం రోజు ఇలా మాయిశ్చరైజర్ టోనర్ రాసుకుంటే ఫేస్కి హైడ్రేషన్ ఇస్తుంది, ఫేస్ డ్రై అవ్వకుండా మంచిగా pH లెవెల్స్ అన్ని బ్యాలెన్స్ అయ్యడానికి ఈ టోనర్ అండ్ మాయిశ్చరైజర్స్ యూజ్ అవుతాయి. సో అందుకు చెప్తున్నా. అండ్ నా దగ్గర ప్రెజెంట్ పాండ్స్ లేదు, అందుకే చూపించట్లే, ఉంటే చూపించేదాన్ని. ప్రెజెంట్ అన్ని నా దగ్గర హై ఎండ్వే ఉన్నాయి. ప్రెజెంట్ అవి కంప్లీట్ అయ్యేంత వరకు పాండ్స్ ఏం కొనాలనుకోవట్లే, బట్ నేను కూడా పాండ్సే ఎక్కువ యూజ్ చేస్తాను. సో చూసారు కదా, లైక్
టీనేజర్స్కి స్కిన్ కేర్ అంటే ఇంట్లో ఉన్నవే. అండ్ ఇది కాకుండా ఏమైనా ఉంది అంటే టోనర్, మాయిశ్చరైజర్, లిప్ బామ్. అండ్ ఇది కాకుండా ఇంకా సిరమ్స్ యూజ్ చేయొద్దన్నారు కదా, ఫేస్ గ్లో రావడానికి ఏమైనా మంచి ప్రోడక్ట్ ఏమైనా ఉంది అంటే, సో ఈ టోనర్, మాయిశ్చరైజర్స్ ఇవే కాకుండా ఇంకేమైనా స్కిన్ కేర్ ఉందా మంచిగా ఫేస్ గ్లో రావడానికి, మంచిగా ఫేస్ హైడ్రేటింగ్గా ఉంచి షైన్ రావడానికి ఏమైనా మంచి ప్రోడక్ట్ ఉందా అంటే లైక్ ఆల్మండ్ ఆయిల్. ఇది లైక్ న్యాచురల్ ఆయిల్. నేనైతే ఇక్కడ డాబర్ ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో డాబర్ ఆల్మండ్ ఆయిల్ ఏంటంటే న్యాచురల్ ఆల్మండ్ ఆయిల్. మిగతావి బ్రాండ్స్ నాకు తెలీదు అవి ఎంత న్యాచురలో, బట్ డాబర్ మాత్రం మనం ట్రస్ట్ చేయొచ్చు. ఇది నేను కాలేజ్ డేస్ నుంచి యూజ్ చేస్తున్నా ఈ ఆయిల్, అందుకే ఇంకా పెద్ద బాటిల్ కొనేసుకుంటున్నాను. నేను ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి ఇంత చిన్న చిన్న బాటిల్స్ కూడా ఉంటాయి 100 రూపీస్కి. మీరు ఫస్ట్ టైం అయితే అది ట్రై చేయొచ్చు. నైట్ టైం మనం ఇలా మాయిశ్చరైజర్ అంతా అయ్యాక 1 or 2 డ్రాప్స్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకొని పడుకుంటే నెక్స్ట్ డేకి మంచి గ్లో వస్తుంది. కంటిన్యూస్గా వాడితే స్కిన్లో డిఫరెన్స్ మనం చూస్తాం. అండ్ ఇంకొక బెస్ట్ ప్రోడక్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్. నేను స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాను. ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా నాకు ఇవి నచ్చినంతగా, లైక్ ఈ ఆల్మండ్ ఆయిల్, ఈ విటమిన్ ఈ, ఇవి నచ్చినంతగా సమ్టైమ్స్ కొన్ని యూజ్ చేసే ప్రోడక్ట్స్ కూడా నచ్చవు. సో ఇవి అంత బాగుంటుంది. ఈ విటమిన్ ఈ అయితే ఇంకా బాగుంటుంది ఆల్మండ్ ఆయిల్ మీద. ఇంకా నైట్ టైం ఇది కొంచెం థిక్గా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది. ఆల్మండ్ ఆయిల్ ఏంటంటే జిడ్డుగా అలా ఏముండదు. ఇది మనం డే టైం కూడా యూజ్ చేయొచ్చు, బట్ విటమిన్ ఈ డే టైం యూజ్ చేయలేదు, ఎందుకంటే థిక్గా జిడ్డుగా ఉంటుంది కదా ముఖానికి. థిక్గా జిడ్డుగా ఉంటుంది కాబట్టి కొంచెం అనీజీగా ఉంటుంది. బట్ థిక్గా జిడ్డుగా ఉంటుంది కాబట్టి అనీజీగా ఉంటుంది. బట్ ఈ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది, ఫేస్లో మంచి గ్లో వస్తుంది. సో నేను ఈ ఆయిల్ అయితే యూస్ చేస్తాను ఫేస్కి. లైక్ కొన్ని 1-2 డ్రాప్స్ తీసుకొని ఓవరాల్ ఫేస్ అంతా సరిపోద్ది. ఓవరాల్ ఫేస్ అంతా రాసుకొని మాయిశ్చరైజర్ తర్వాత పడుకుంటే మార్నింగ్ ఆ రిజల్ట్స్ చూస్తాము. సో నాకైతే బాగా వెంటనే లైక్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావాలి, కొంచెం లైక్ 7 డేస్లో ఇట్లో కొంచెం ఫేస్ చేంజ్ అవ్వాలి అనుకుంటే విటమిన్ ఈ. లైక్ డే టైం కూడా యూజ్ చేస్తాం, మంచి హైడ్రేటింగ్గా మంచిగా. అంటే ఆల్మండ్ ఆయిల్ ఈ రెండు బాగుంటాయి. ఇది బాగుంటుంది, ఇది బాగుంటాయి అని చెప్పలేను, కానీ రెండు బాగుంటాయి. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇది యూజ్ చేయొద్దు, ఇది చాలా జిడ్డుగా ఉంటుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు డ్రై ఆర్ కాంబినేషనల్ స్కిన్ అయితే ఇది చాలా బాగుంటుంది, మంచి గ్లో నెక్స్ట్ డే మార్నింగ్కే చూస్తాం. అండ్ ఆల్మండ్ ఆయిల్ అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇది గ్లో ఇవ్వదు అని కాదు, ఇస్తుంది, బట్ వెంటనే అంటే కాదు, లైక్ టైం టేకెన్. బట్ ఇది కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను చాలాసార్లు చెప్పా ఆల్మండ్ ఆయిల్ కోసం, విటమిన్ ఈ కోసం, బట్ అంతమంది నమ్ముతున్నారు ఐ డోంట్ నో. బట్ నేను టీనేజ్ నుంచి యూజ్ చేసే ప్రొడక్ట్స్, నచ్చిన ప్రొడక్ట్స్ సో ఇవైతే చూపిస్తున్నా. ఈ వీడియో అయితే ఇంతే. నేనైతే టీనేజర్స్కి ఈ ప్రొడక్ట్స్ వాడండి, ఆ ప్రొడక్ట్స్ వాడండి అని చెప్పట్లేదు, చాలా జెన్యున్గా చెప్తున్నా. ఏవైతే బాగుంటాయి, ఏవైతే బాగోవు, అవసరం అయిన ప్రొడక్ట్స్ చెప్పా. అవసరం లేని కూడా నేను చెప్పేయచ్చు, లైక్ ఈ సిరమ్ వాడాలి, ఆ ఫేస్ ప్యాక్ వాడాలి, ఆ ప్రోడక్ట్ నుంచి వాడాలి, ఈ బ్రాండ్ నుంచి కొనాలి, రాయాలి అని. బట్ నిజానికి అది ఫ్యాక్ట్ కాదు. సో ఇందులో ఏంటంటే బేసిక్గా ఏది నిజంగా బాగుంటుంది, నిజంగా టీనేజర్స్ కొన్ని ప్రొడక్ట్స్ అవసరం లేని నేనేం చూపిలే. ఏం అవసరం, ఎంతవరకు అవసరం, ఎంతవరకు నిజం అన్నదే ఈ వీడియోలో చూపించా. సో మీకేమనిపించిందో మీ ఒపీనియన్ ఈ వీడియోలో కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావస్తే కామెంట్ చేయండి, ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్.